మమ్మీకి ఫీవర్ అని చెప్పేసి నేనే చపాతీలు ప్రిపేర్ చేస్తున్నాను ఇంట్లో అని ఎవరైనా అనుకోవచ్చు. ఇంకెందుకులే ఈ మాటలని అని చెప్పేసి నేనైతే వెళ్ళలేదు. అయితే అయిపోయింది గైస్ చపాతీ. మా ఇంట్లో అయితే చపాతీ 5:30కి అలా వచ్చేసినాము. క్లాస్లో చెప్పకుండా దుమ్మా కొట్టినాం అనమాట ఈరోజు. అయితే ఇంకా వీడియోలో ఎప్పుడు రాలేదు ఫ్రెండ్స్. అబ్బో క్యా హైనా అన్నుతారు హాతే రక్ష కుప్తున్నాడు పట్టుకుంటుంటే. హలో గాయ్స్, అందరికీ ముందుగా హ్యాపీ రక్షాబంధన్. అందరు మంచిగా చేసుకుని రక్షాబంధన్ మీ అన్న చెల్లెలతో. ఇంకా ఏంటి నేను చపాతీలు చేస్తున్నానని అనుకుంటాను. మమ్మీకి ఫీవర్, అక్క పొద్దున్నే అన్నం తినేసి వెళ్ళిపోయింది. ఇంకా మమ్మీకి ఫీవర్ అని చెప్పేసి నేనే చపాతీలు ప్రిపేర్ చేస్తున్నాను ఇంట్లో. చపాతీ తినండి గాయస్. మీరు కూడా చపాతీ ప్రిపేర్ చేయడం వస్తుందా రాదా కామెంట్ చేయండి. ఇప్పుడే నేర్చుకుంటుంది. ఇప్పుడు కాదు గాయస్, నాకు ఎప్పటి నుంచో వచ్చి చపాతీ ప్రిపేర్ చేయడం. ఇంకా చేసిద్ది కానీ కొంచెం అట్టలాగా ఉంటుంది రక్షాబంధన్ రోజు. ఇంకా నేనైతే ఈరోజు స్కూల్కి వెళ్ళలేదు. అంటే మా స్కూల్లో కొంచెం సెలబ్రేషన్ చేస్తున్నారు. ఇంకా అందరూ మనీ వేసి సెలబ్రేషన్ చేసుకుంటారు. ఇంకా మనీ వేస్ట్ ఎందుకు అని చెప్పేసి ఇంకా నేను వెళ్ళట్లేదు. ఒకవేళ వెళ్ళినా కానీ వాళ్ళు ఏదో ఒకటి ఇస్తారు. తినేటప్పుడు మొహమాటం కదా, డబ్బులు లేదు ఎట్లా తింటున్నారు అని ఎవరైనా అనుకోవచ్చు. ఇంకెందుకులే ఈ మాటలని అని చెప్పేసి నేనైతే వెళ్ళలేదు. మొన్న కూడా వెళ్ళలేదు మమ్మీకి హెల్త్ బాగాని. ఏ రోజు సాటర్డే రోజు వెళ్ళలేదు. ఏం కాదులేండి. ఈరోజు మా సార్ బర్త్డే కూడా, ప్రిన్సిపల్ సార్ది. ఇంకా ఈరోజు క్లాసెస్ కూడా ఏముండవు అందుకని చెప్పేసి వెళ్ళలేదు. ఇంకా రేపు అయితే స్కూల్కి వెళ్తాను అనమాట. ఇంకా ఇంట్లో ఉన్నానని చెప్పేసి మమ్మీ కోసం చపాతీలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మీరు ఇంట్లో రక్షాబంధన్కి ఏం ప్రిపేర్ చేసుకున్నారు చెప్పండి. ఇంకా మా అన్నయ్య వాళ్ళు ఎవరు ఉంటే చూసి ఈరోజు రక్షాబంధన్ రోజు రాఖీ కడతాను అనమాట. ఎవరు లేకపోతే నోరు మూసుకొని ఇంట్లో కూర్చొని. ఇంకా అనుగాడికి ఒక్కడికి కట్టేయాలి. అనుగాడు కాకుండా ఇంకెవరన్నా అన్నయ్య వాళ్ళు కనిపిస్తే మాత్రం కట్టేద్దాం గైస్. ఇంకా కట్టేటప్పుడు కూడా వీడియోస్ అయితే తీస్తాము చూడండి. బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తాము. ఇక్కడైతే ఇంకా వాషింగ్ మిషన్లో అయితే బట్టలు వేసాను. ఒక రౌండ్ అయితే అయిపోయినాయి బట్టలు. ఇదైతే సెకండ్ రౌండ్. నిన్న ఇంకా హెల్త్ బాగాలేదైతే కడగలేదు ఫ్రెండ్స్. ఇప్పుడు కడుగుతున్నాయి. ఇప్పుడైతే వాటర్ వదిలి పెట్టాలి. వాటర్ మొత్తం పోయిన తర్వాత ఇంకా పక్కన డబ్బాలో వేయాలి. వేసి ఇంకా ఎండబెట్టాలి అంటారు కానీ నాకు తెలుగు అంత ఇదిగా రాదు, అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. బట్టలు అయితే వేసాను ఫ్రెండ్స్. బట్టలు ఇంకా ఉతకటం అయితే అయిపోయింది. ఇంకా ఆరబెడుతున్నాను. మొత్తం ఇంకా వేసేసాను ఫ్రెండ్స్. ఇలాగే ఇంకా పైన డాబా మీద కూడా వేయాలి. చూస్తారా ఫ్రెండ్స్ మా డాబా ఎలా ఉందో. ఇంకా చెప్పాను కదా చపాతీలు అయితే ప్రిపేర్ చేస్తానని. ప్రిపేర్ చేయడం అయితే అయిపోయింది గైస్ చపాతీ. ఇంకా అలానే నిన్న రాత్రి చికెన్ కర్రీ ఉంది కదా, వేడి చేస్తున్నాను. ప్రిపేర్ చేశాను కదా, తీస్తున్నాను. మీరేం వండుకున్నారు ఈరోజు టిఫిన్ కామెంట్ చేయండి. మా ఇంట్లో అయితే చపాతీ. టీవీలో అయితే గోరింటా సినిమా వస్తుంది ఫ్రెండ్స్, చూడండి. ప్రతి రాఖీ పండగ అయితే కంపల్సరీగా టీవీలో మూవీ అయితే వేస్తారు. ఆ సినిమా చూస్తుంటే ఒకవైపు నుంచి నాకు ఏడుపు వస్తూ ఉంది ఫ్రెండ్స్. పెళ్ళైన తర్వాత ఇంకా తప్పదు కదా, ఇంకా అన్నయ్యని అందరినీ వదిలిపెట్టుకోవాలి ప్రతి ఆడపిల్ల అమ్మ నాన్నని. ఫ్యూ మినిట్స్ లేటర్. సో గాయస్ ఇంకా ఈరోజు అయితే స్టూడియోస్ నుంచి మధ్యలో అయితే వచ్చేసినాం అనమాట, నేను మా ఫ్రెండ్. ఇంకా ఈరోజు అయితే జడ్జి మీటింగ్ ఏదో అంట. ఇంకా మీటింగ్ అయిపోయింది. ఇంకా స్టూడియోస్ స్టార్ట్ చేసినారు. 5:30కి అలా వచ్చేసినాము. క్లాస్లో చెప్పకుండా దుమ్మా కొట్టినాం అనమాట ఈరోజు స్టూడియోస్. ఏం బోర్గా ఉంది గాయస్, ఏం బాగాలేదు. ఇంకా మీటింగ్ అయిపోయింది కదా, వచ్చేసాం మీటింగ్ వినేసి. దీని పేరు అయితే అస్మా అనమాట, కొత్త బెస్టీ గాయస్. ఇంకేంటి అస్మా చెప్పేమన్నా? ఏమీ లేదు. మా అనుగాని చూసి ఏం భయపడుతుంది. అను పైకి ఎక్కిండు, చూడండి ఎలా భయపడుతుందో. తన కళ్ళల్లోనే ఎక్స్ప్రెషన్స్ తెలిసిపోతున్నాయి. బోలో అభి క్యా తో తినకోడు ముస్లిమే అనమాట. బోలో జీ క్యా తో హాయ్ బోలో ఇంకా హాయ్. అది గాయస్ మా ఫ్రెండ్ వచ్చింది ఈరోజు. అనుగాడు చూడండి, అను పైకెక్కి గొడవ చేస్తున్నాడు. మా ఫ్రెండ్ ఏమో భయపడుతుంది అను చూసి. చూడండి
पकड़ लेते हैं एक बार पकड़ लो क्या नहीं कथा जी వాడేమో తోకూపుతున్నాడు అస్మా పట్టుకుంటావా అంటే. సో గాయస్ చూస్తున్నారు కదా, ఇంకా ఇదన్నమాట ఈరోజు మా ఫ్రెండ్ వచ్చింది. బాయ్ బాయ్. హ్యాపీ రక్షాబంధన్ ఫ్రెండ్స్. అందరూ మంచిగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మా అన్నయ్య తమ్ముళ్ళకి అందరికీ చెప్తున్నాను. ఇప్పుడైతే ఇంకా సాయంత్రం అయితే కోడిగుడ్డు కింద అంటారు కదా, బీరకాయ అయితే కూర వండుదామంటే కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడైతే పిల్లలు అయితే ఆడుకోవటానికి వచ్చారు చూడండి ఫ్రెండ్స్. ఏంది గ్రీష్మ కొత్త బట్టలు వేసి నువ్వు మోడల్ ఉన్నావుగా, డ్రెస్ అంటే చూపి. మెడల్ హాయ్ చెప్పు. గ్రీష్మ ఇటు ఫ్రెండ్స్కి హాయ్ చెప్తావుగా. హాయ్ ఫ్రెండ్స్ చెప్పవా? సిగ్గేస్తుంది నిన్ను చూస్తుంటే. సిక్కిస్తుంది నిన్ను చూస్తుంటే, సిక్కిస్తుంది నీ మాటింటే, సిక్కిస్తుంది నీతో. నువ్వేందమ్మే రాఖీ కట్టవా నాకు? అనమ్మకైతే రాఖీ కడతానంట ఫ్రెండ్స్. వీళ్ళైతే మరి నేనైతే చాక్లెట్ ఇస్తాను చెప్తున్నాను. ఏమి ఇవ్వాలో మీరు చెప్పండి ఫ్రెండ్స్. నేనైతే ఒక చాక్లెట్ ఇప్పిద్దామని చూస్తున్నాను. చిన్నపిల్లలు కదా, డబ్బులు చేతికి ఇవ్వకూడదని అయితే. ఇక్కడైతే మా ఆడబిడ్డ వచ్చింది ఫ్రెండ్స్. ఆమె అయితే ఇంకా వీడియోలో ఎప్పుడు రాలేదు ఫ్రెండ్స్, ఫస్ట్ టైం. ఇంకా అయితే ఇంకా కొంచెం సిగ్గుపడుతుంది, ఏమనుకోమాకండి. సో గాయస్ అందరికి రక్షాబంధన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకా హ్యాపీ రక్షాబంధన్. క్యా బోలా లో కౌన్ బందే? ఇంకా నేహ అయితే లాలు కట్టిందంట. మరి ఏమి ఇచ్చారు రక్షాబంధన్కి అక్కకి? 100 రూపీస్ ఇచ్చాడంట తమ్ముడు, నేహ వాళ్ళ తమ్ముడు. నాకు బామ్మర్ది అవుతుంది గాయస్, నాకు బామ్మర్ది అవుతాడంట. బావ కాదంట, మా అత్తయ్య చెప్పింది. చిన్నవాడు కాబట్టి బామ్మర్ది అవుతాడంట. బామ్మర్ది. ఇప్పుడు నుంచి నేను లాలు అని పిలవను, అరే బామ్మర్ది అని అంట. రే బామ్మర్ది. ఈరోజు రక్షాబంధన్కి అయితే మమ్మీ అయితే రాఖీ ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నారు అనమాట. ఇంకా లాలు గొడవ చేస్తున్నాడు, గ్రీష్మ ఒకటే కొడుతున్నాడు. ఆ కూడా కొట్టిపించుకుంటుంది చూడండి అసలు. ఇంకా ఇక్కడైతే ఇది ప్రిపేర్ చేస్తున్నారు మమ్మీ. మొత్తం అయిపోయిన తర్వాత సో గాయస్ ఇంకా మా తమ్ముడికి అయితే రాఖీ కట్టిన అనమాట. చూడండి బుజ్జి చేతికి బుజ్జి రాఖీ ఎలా ఉందో. ఇంకా వాడైతే ముద్దుగా ఎలా ఉంచుకున్నాడు చూడండి, రాఖీ పడేసుకోకుండా. ఇంకా జస్ట్ ఇప్పుడే కట్టిన అనమాట. మమ్మీ అయితే తమ్ముడితో 100 రూపాయలు ఇప్పించింది. బాగుంది కదా అన్నయ్య, అన్నావంటి చెల్లి నవ్వనా. ఇంకా अम्मा अनु अच्छी है राखी चे चापी बंदी से अच्छी है राखी. इधर दिखे మా చెల్లితే అనుకి ఇక్కడ రాఖీ కడుతుంది. కైకి ఫసి హాత్ ఖైస్తి ఉసే. వీడు చూడండి, వీడు రాఖీ కట్టించుకోవాలంటే ఇక్కడ తిండి పెట్టాలి, తింటూను రాఖీ కట్టించుకుంటాడు. మామూలుగా అయితే కట్టించుకోవడంతా టిండి బోర్డు నా కొడుకు. ఇంకా అడుక్కునే వాళ్ళ ఉన్నాడు కదా మా తమ్ముడు, బెల్ట్ పోగొట్టుకుండు దొంగ నా కొడుకు చూడండి. ఇంకా మెడలో అయితే ఇది వేసారు. 150 పెట్టాలి గాయస్ కొత్త బెల్ట్ కొనాలంటే. ఇంకా కొన్ని రోజులు పిచ్చోళ్ళ ఉంచుతూనే వాడికి వాల్యూ తెలిసిద్ది. అందుకని మెడలో ఇది 3 బెల్ట్ తింటాడంట చూడండి. వీడు ఆడాటం తగలబడా ఎలా తింటున్నాడో. చక్రాలంటే ఇష్టం మనోడికి. ఇంక ఏం రాఖీ కడుతూనే ఉంది, వాడు తిక్కమక్క చేస్తూనే ఉన్నాడు. కైకురే అవుతా. ఇక్కడైతే పిల్లలు దండి నవ్వుతూ పిచ్చగా నవ్వుతున్నారు. ఇంకా గీతిక కూడా రాఖీ కట్టిందనమాట. అను 10 రూపాయలు ఇచ్చాడు. షార్ట్లో అయితే పెడతాను, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. రాఖీ కట్టింది అను దీపికాకి. ఇంకా ఇదైతే నేను లాలుకి కట్టాను రక్షాబంధన్. రీష్మ అయితే ఇక్కడ ఇంకా నించుంది, మమ్మీ అయితే కూర్చొని చూస్తున్నారు. ఇంకా పిల్లలందరూ ఉన్నారు. ఇంకా ఫైనల్గా అయితే తమ్ముడు కింద మీద పడి రాఖీ అయితే కట్టించుకున్నాడు. క్యారెట్ చోడు రాఖీ బంధాలి చోడుకినా ఇబ్బరం పగలే. ఇద్దరు దిఖాను ఫోటో నికాలేదు. ఇంకా తమ్ముడు చూడండి ఫోటో అనగానే మస్తు ఇస్తాడు అనమాట ఫోజ్. చూడండి ఎలా చూస్తున్నాడు. అబ్బో క్యా హై అబ్బో క్యా హై నా నుతర్ హాతే రక్షాబంధన్ కతే. సో ఇంకా ఇదైతే కివి మెడలో ఉంది కదా ఆరెంజ్ కలర్ది, మా స్కూల్లో అయితే ఇచ్చారనమాట. ఆ రక్షణ కౌచం అని చెప్పేసి ఏదో ఇచ్చారు. ఇంకా అదైతే కట్టుకున్నారు అందరి చేతికి. ఇంకా నేను కూడా తెచ్చుకున్నాను, కివికి అయితే కట్టాను. తోకుతున్నాడు పట్టుకుంటుంటే.
Like, share, comment, subscribe to RT Loves Vlogs. Bye bye.